देवीं वयमनयन्त देवां तां विश्वरूपां सुबोधयन्तीं सानो मन्त्रस्य मूर्धजुहानां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी श्रीनारायणि नमोऽस्तुते। ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनां मुपस्तवस्तमं ज्येष्ठराज्यं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमन्महागणाधिपति नमः। अश्वदायी च गोदायी घनदायी मातरे धनं मे दुष्टां देवी सर्वं भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमेश्वरीं चंद्र सूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मीर्वस्मयेत् धनमग्रे धनं वायो धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वर्णो धनमच्युते वैनते सोमम् आदित्यादि विघ्नेश्वर स्वामी देवताभ्यो नमः। प्रार्थना पूर्वक पूजनं च करिष्ये। ओम नमस्ते गणपते त्वमेव प्रत्यक्षतत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खण्डितं ब्रह्मासि त्वं साक्षादसि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अमत्वमाम् अमतु वक्तारम् अमतु श्रोतारम् अमतु दातारम् अमतु दातारम् अवमानं च शिष्यम् अववच्चातत् त्वयानन्द मयस्वं ब्रह्मवियात्वं सच्चिदानन्ददित्योऽसि त्वं ज्ञानविज्ञानमयोऽसि सर्वं जगदन्तर्जयते सर्वं जगदन्तर्तिष्ठति सर्वं जगदिनं तैलमेष्ठसितं भूमिरापो नलो निरनपहातं चत्वारि वाक्परस्य नित्यं गुणत्रयजितः तं देहत्रयजितः तं कालत्रयजितः तं मूलाधारजितोऽसि नित्यं तं शक्ति त्रियात्मकत्वं योगिनो ध्यायन्ति नित्यं ब्रह्मस्वम् इन्द्रस्वम् अग्निस्वं वायुस्वं सूर्यस्वं चन्द्रमस्वं ब्रह्मपूर्वस्वरं गणादिपूर्वमुच्चारं सद्दातं सविता सन्ति सैसा गणेश विद्युद्गायत्री चन्दा गणपति देवता ओम गं गणपते नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय नमः गजानन भगवान की जय। आचम्य प्राणायाम आचम्य प्राणायाम
పెద్దలందరికీ కూడా స్వాగతం. ముఖ్యంగా మనం సంవత్సరం ఏదో ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో నేను 50వ పుట్టినరోజు నుంచి ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుగుతుంది. 50వ సంవత్సరం నాడు కాలనీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా అదేవిధంగా 55వ సంవత్సరంలో మరి గల్ఫ్ పోయి ఎన్నో ఆశలు సార్ చేసి హలో గల్ఫ్ ద్వారా వితంతువులైన వాళ్ళందరికీ కూడా నెలకు 500 రూపాయలు సొంత డబ్బులు అట్లా ఒక 40 మందిని గుర్తించి వాళ్ళకు పెన్షన్ ప్రతి నెల ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే 2014లో మరి ప్రభుత్వం ఏర్పడి 1000 రూపాయలు పెన్షన్ మానేసిన నాకు కూడా శక్తి అప్పటికే సన్నగిపోయింది. అదేవిధంగా 60వ పుట్టినరోజు నాడు మరి కరోనా అప్పుడప్పుడే కరోనా స్టార్ట్ అవుతుంది. మరి అనేక మంది రక్తం లేక రక్త కొరత ఏర్పడి మనుషులు బయటకు వెళ్ళే పరిస్థితి లేనప్పుడు మనం ఈ రక్తదానాన్ని ఎందుకు మనం చేపట్టకూడదని చెప్పేసి దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని మరి వందలాది ఫస్ట్ టైం 300 మందితో రక్తదానం ఇప్పించడం 300 యూనిట్లు నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, కోరుట్ల, నిర్మల్ ఈ 5 సెంటర్లలో మరి 300 మందితో స్టార్ట్ చేసినాం. ప్రతి సంవత్సరం ఒక 150 నుంచి 200 మందితో రక్తదానం ఇవ్వడం, ఒక 5 గ్రూపులను కూడా ఏర్పాటు చేసి నిరంతరం కూడా మరి ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా రక్తదానం చేయడం జరుగుతుంది. ఇది ఒక వ్యక్తిని మనం రక్తదానం ప్రారంభింపజేస్తే ఆయన జీవితాంతం రక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ముందు ప్రారంభించడమే కష్టమైన పని కాబట్టి దాన్ని ఆ విధంగా సమాజ సేవ కూడా వాళ్ళు భవిష్యత్తులో అనేక రకాలుగా సాధించడం కోసం ఇది స్ఫూర్తిగా ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కూడా విజయవంతంగా దాదాపు 1000 యూనిట్లు మేము ఇప్పటికే రెడ్ క్రాస్ సొసైటీకి ఇచ్చాం. 5 గ్రూపుల ద్వారా నిరంతరం కూడా ఎవరు ఆపదలో ఉన్నా కూడా ఇవ్వడం ఇది మా కార్యక్రమం. నాకు కొనే నేను నమ్మే సిద్ధాంతం మానవ సేవే మానవ సేవ. మరి దేవుడు అనేది కూడా ఎక్కడో లేడు. మనం మానవులకు చేసిన సేవే తిరిగి మనకి సమాజం మన ఆశీర్వాదం ద్వారా మన ఉన్నతి కూడా ఉపయోగపడుతుంది. సమాజం మనల్ని పెంచి పెద్ద చేస్తుంటే మనం ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి తిరిగి మనం సమాజానికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. నాకు మొదటి నుంచి కూడా భూపతి రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి కూడా అనేక రకాల పోరాటాలు కావచ్చు, అనేక రకాల సేవా కార్యక్రమాలు కావచ్చు, మరి అనేక రకాలుగా వ్యక్తిగతంగా వెనుదన్నులు అందిస్తూ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము ఇంత దూరం ప్రయాణం చేసి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి మనము ఆదర్శంగా తీసుకోవాలి. మీకు అందరికీ తెలుసు వారు మరి వ్యాపార రీత్యా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి మరి ఈరోజు మళ్ళీ వచ్చి గల్లీ గల్లీ పల్లె తిరిగి ప్రతి పేదవాడి మరి బాబు కోసం వచ్చి పనిచేస్తుందంటే నిజంగా కూడా ఎంత స్ఫూర్తి ప్రదాతంటే చాలా మంది మా ఏజ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ మరి బీజేపీ ఎమ్మెల్యే చూడాలనేటువంటి కరణగంలో పనిచేస్తున్నారు. ఎవ్వరికీ సాధ్యం కానిటువంటి వ్యక్తి పనిని వారు సాధించి పెట్టారు. కాబట్టి వారు డెఫినెట్గా వాళ్ళు అడుగుతారు మనల్ని, అరే మనం ఎందుకు ఏమి చేస్తే గెలుస్తామో ఏమి చేస్తే విజయం సాధిస్తామో అది చేయకుండా ఎవరైతే ఎక్కడి నుంచి వచ్చినా కూడా మరి మన బిడ్డే మళ్ళా మన బిడ్డల కోసం వచ్చి ఇలా యుద్ధం చేసి విరోచితంగా గెలిచి ఈరోజు మళ్ళీ అదే స్థాయిలో పనిచేస్తున్నాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాకేష్ రెడ్డి పేరు మారిపోతుంది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. వారు ఐదారుగా ఈరోజు మనందరికీ కూడా నిలబడాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఆహ్వానించారు. వారు రావడం మీరు వారి స్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దయచేసి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, మీ బర్త్డేలో కూడా మీకు మీరే హీరో. మీకు ఎవరో హీరో కాదు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, చిరంజీవి పుట్టినరోజు, లేకపోతే ఇంకెవరో పుట్టినరోజు బర్త్డే రక్తదానం చేయడం కాదు. మీ పుట్టినరోజు కూడా మీరు ఇవ్వడం, 10 మందిని మీ ఫ్రెండ్స్ పిలిచి రక్తదానంలో పాల్గొనే విధంగా చేస్తే నేను చేపట్టిన ఈ కార్యక్రమానికి సార్థకత వస్తుంది. నేను మీ నుంచి ఆశించేది ఒకటే, దయచేసి నాకు ఊపిరినంత వరకు
డెఫినెట్గా ప్రజాసేవ చేస్తాను. అప్పుడప్పుడు మా భార్య అంటుంది ఇవ్వకాశం ఏంటంటే తృప్తులని లేకపోతే ఇంకేం కావాలి. ఇప్పుడు మనం ఏం కాబట్టి ఇలా మన కుటుంబం ఇంత ఉన్నతంగా ఎదిగింది, 10 మందికి ఎందుకు ఉపయోగపడదు అనేటువంటి విధానంలో పనిచేస్తున్నాం. మేము చాలాసార్లు సుబ్బారెడ్డి రెడ్డి గారు హెచ్చరిస్తూ ఉంటారు, అరే 5 కష్టపెట్టి కూడా ఊపి నిజంగా కూడా చెప్తున్నాను. వారికి నేను వేరే ఉద్దేశం కాదు, అంటే నేను ఏమైపోతానని భయం ఏమీ కాదు సార్. మీడియా వల్ల దొరుకుతుంటాయి వల్ల నేను 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు అయింది, 10,000 అయింది. కాబట్టి అదే నాకు ధైర్యం, అదే ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు వారికి సుబ్బారెడ్డి గారికి, శ్రీమతి గారికి, మా అమ్మ, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని ఎందుకు మరి చేపట్టి ఆర్గనైజింగ్ కమిటీగా ఉన్నటువంటి విద్యాసాగర్ శ్రీ గారు, అదేవిధంగా కుమార్తె బాలయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఈసారి వారికి ఆరోగ్యం సహకరించడానికి కూడా వారు కూడా పాల్గొంటూ ఇంకా అనేక మంది దాదాపు 300 మంది ఈరోజు మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా వచ్చి రక్తదానం చేసుకోమని చెప్పేసి మనకి చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తర్వాత సప్లై కూడా వెళ్ళాలి కాబట్టి ముందుగా వాళ్ళు వాళ్ళు కూడా శ్రీకాలు రక్తదానం ఇచ్చి మనం మన కార్యక్రమాలు కొనసాగిస్తాం. ధన్యవాదాలు. మరొకసారి మీ ముఖ్య అతిథి యువకుడు భారతీయ జనతా పార్టీ మన శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నటువంటి నరసింహనాయుడు గారికి, సోదరులు పెద్దవారా, నిజంగా 14 సంవత్సరాల నుంచి నాయుడు గారు ఇటువంటి శిబిరాలు నిర్వహిస్తాము. చాలా సంతోషం. అతను ఒక ఉద్యమ కార్యకర్తగా, అంటే మీకు తెలుసు పసుపు ఉద్యోగం కానీ గల్ఫ్ దేశాల్లో నుండి మన వారి యొక్క గురించి ఆలోచిస్తూ అదొక ఉద్యోగం కానీ మొక్కజొన్న ఉద్యోగం కానీ ఎన్నో ఉద్యమాలు చేస్తూ వాస్తవంగా ఈ ప్రాంతం యొక్క ప్రజానీకానికి చాలా సేవ చేస్తాము సంగతి అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర నాయకులుగా ఎదిగి భారతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఉండి ఒక మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఉద్యోగం. ఎందుకంటే చాలా మంది పేదలు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతాల్లో రక్తం సరిగ్గా లేక చాలా మంది రోగాలతో బాధపడుతున్న విషయం అందరికీ తెలుసు. అందుకోసమే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేద్దాం. వాస్తవం ఎందరో పెద్దలు రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఉంటారు. కానీ నాయుడు గారు ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజున మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఇటువంటి శిబిరాలు నిర్వహిస్తూ చాలా మంది యువకులు ఇటువంటి రక్తదానంలో పాల్గొని రక్తాన్ని ఇవ్వడానికి కూడా నిజంగా వారిని అభినందించారు. మరి చెప్పినట్టు ఎవరైనా కానీ అందరూ జన్మదినం చేసుకో రాజకీయ నాయకులు చేసుకుంటాము ఉంటారు.
నాయకులైనా జన్మదినం చేసుకుంటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని నేను మనం చేస్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. నేను నాయుడు గారికి అభినందన 15 సంవత్సరాలు చేస్తా ఉన్నాను. ఇది ఒక స్ఫూర్తి అందరికి కూడా. ఈనాడు ఈ శిబిరం ప్రారంభించడానికి మన రాకేష్ రెడ్డి రావడం జరిగింది. వాస్తవంగా రాకేష్ రెడ్డి గారు రాజకీయం లేదు, వ్యాపారం చేసిండు. కానీ వారి మనసులో ఎంత ద్రవ్యం ఉన్నా లాభం లేదు, కానీ ఒక ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయ పార్టీ మంచి రాజకీయ పార్టీ ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, హిందుత్వాన్ని కాపాడే రాజకీయ పార్టీ ఏది అని ఆలోచించి ఒక మంచి నిర్ణయం భారతీయ జనతా పార్టీని ఉండాలా, భారతీయ జనతా పార్టీని కొనసాగాల, ఇక్కడి నుంచే నేను ప్రజాసేవ చేయాలా, ఈ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించాలనే ఉద్దేశంతో వారు పార్టీలో చేరి ఒక మంచి మెజార్టీతో మనం ఆరోగ్యాలు గెలిపించారు. వారందరి పైన ధన్యవాదాలు. ఎందుకంటే నా కళ ఏ లేనాడు జనసేన ఏం లేనాడు, భారతీయ జనతా పార్టీ ఏం లేనాడు పార్టీ నేను అనుకోకపోతున్నాను. ఇప్పుడు ఎక్కువ అరే భారతీయ జనతా పార్టీ అధికారం వస్తారని గ్రామాలు అన్ని గ్రామాల కార్యకర్తలు తయారయ్యడానికి చాలా కష్టం ఉన్న రోజుల్లో నాకు చెప్తుంది. సార్ ఈ పార్టీ చెప్తారు సార్, మేము తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిపోతున్నాడు కాదు, సిద్ధాంతం అవుతుంది. సిద్ధాంతం ఈ దేశాన్ని రక్షించాలి. ఈ దేశం రక్షించాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే ఉన్నది. ఏ పొలిటికల్ పార్టీ కూడా భారతదేశాన్ని రక్షించడానికి చేస్తాం. ఈ సందర్భంలో చిన్నప్పటి నుంచి నేను 55 సంవత్సరాలు యాభై వచ్చి చిన్నప్పుడు స్టూడెంట్స్ ఉన్నప్పటి నుంచి హై స్కూల్ స్టూడెంట్స్ ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం నాయుడు ఒక ఆర్గనైజేషన్ ఏబీపీ నుంచి ఈయన పెద్ద ఒక గ్రూప్ ఉండే, గ్యాంగ్ ఉండే. ఏబీపీ అంటే అసలు ఆర్మూర్లో తెలంగాణ నంబర్ 1 ఏబీపీ. అటువంటి ఆర్గనైజేషన్ పనిచేస్తూ తర్వాత భారతీయ జనతా పార్టీకి వచ్చి వివిధ పదవులను అలంకరించి ఈ పార్టీకి ఛాన్స్ వేసినటువంటి వ్యక్తి నాయుడు గారితో వచ్చేస్తారు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలా నాయుడు గారు చెప్తా ఉంటారు. ఎందుకంటే మనం చాలా కష్టపడి ఉండేది, నువ్వు కష్టపడ్డావు, నేను కష్టపడ్డా, అనవసరంగా మనం రూపాయలు ఖర్చు పెట్టద్దు, మనతో ఎంత శక్తి ఉందో అంత శక్తితో మనం పనిచేయాలా అనేటువంటి విషయం చాలాసార్లు చెప్తా. ఇప్పుడు ఎక్కడ ఉండదు, అనవసరం ఖర్చు లేదు, మనతో ఎంత శక్తులు అంత శక్తితో మనం పనిచేయాలి. ఈ సమాజంలో మనం ఎంత సేవ చేయగలుగుతామో అంతవరకు సేవ తప్పనిసరి చేయాలని చెప్తాం. ఈ పేదరిక నిర్మాణం కోసం పేదరిక నిర్మూలన తప్పనిసరి కావాలా. ఈ దేశం అభివృద్ధి చెందాలా, ప్రపంచ దేశాలనే అత్యున్నతమైన ఆర్థిక స్థాయికి చేరాలని భావనతో మనం పనిచేయాలని సందర్భంగా నేను నాయుడు గారికి మరి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మేము తెలుసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై సహోదరుడు అనంతసునారాయణ పుట్టినరోజు సందర్భంగా బోధించారు. తెలంగాణలో రావాలి సరే ఇది రాండి వేసాక ఎందుకంటే తర్వాత అది ఆరు ప్రాంతానికి ఉన్నవాళ్ళు తప్పైనా వినేవాళ్ళు ఎక్కువ కావాలన్న ప్రసంగాలు ముఖ్యంగా వివేకానంద ఉపరెడ్డి సార్
విలేజ్లలో రాజకీయ కక్షలు ముఖ్యంగా వారి న్యాయవాద వృత్తిగా మాట్లాడినగా శాంతి ప్రభుత్వం మరియు జీవితంలో చాలా అనుకుంటారు ఈ ప్రాంతానికి సేవ చేసి చాలా సరే ఉన్న ఒకటి విధంగా కూడా ఇలాంటి సమావేశం వచ్చినప్పుడు సుమారు 20 ఏళ్ళ నుంచి లంచ్కి చెడుకు ఎవరు మంత్రిలో ఈ సంఘటనను సంఘీభావం జరుగుతుంటే పరికరాన్ని సందర్శించాలి సహాయం పొందిన 10,000 ఉంటే 10 మంది దాన్ని సన్నాసులు ఉంటే మళ్ళీ ఇంకొకటి సహాయం పెట్టాలనిపిస్తుంది. ఈ 25 సంవత్సరాల ఈ సమస్య గురించి ఏదైతే సమయం ఇంకొక ఆదాయం వచ్చింది 20 ఆదాయం ఏంటంటే ఇప్పుడు సంవత్సరాల వారు పిల్లలు జరుపుకోవడం ఇక 300 మంది కాబట్టి మీరు కూడా దయచేసి ప్రజలలో మంచి వాళ్ళని ప్రోత్సహించకుండా పోతే ఇంకా మంచితనం ఎక్కగలుగుతుంది. మీరు ఆలోచించాలి. ఈ రాజకీయాల్లో నేను వేసుకోగలిగాను ప్రశాంత్ వాళ్ళ బాధలు ఇక్కడ ఉన్న ప్రాంతాలను చెప్తున్నారు ఇక్కడ అది నేను ఒకటే ఎప్పుడు దిగిదా అన్ని చూపించి అసెంబ్లీ చూపించాలి. ఇప్పుడు 2020 అన్నత బర్త్డేకు తెలంగాణ హోంశాఖ మంత్రిగా ఉన్నారు. తన మీద తన ధైర్యం ఉండాలా, తన మీద తన నమ్మకం ఉండాలా. అయితే మనం విజయాలు సాధిస్తాము. జాతీయ స్ఫూర్తిని మాత్రమే ఈరోజు దేశ ప్రమాణంలో చాలా ఈ ఆత్మతో మీరు అనుభవించాలని కొద్దిమంది నలుగురు ఉన్నారు. ఆ నలుగురులో మంచి ఉద్యమాన్ని నాయకుడు ఉంటాను. ఎందుకంటే ఎవరికి కష్టం వచ్చినా ఏ వారం వచ్చినా ఏ సందర్భం వచ్చినా హైదరాబాద్ చెప్పాడు నారాయణ చనిపోతున్నారు. 11 సంవత్సరాలు ఈ పరికరాలు చెప్పులు ఒక్కొక్క ఏళ్ళ పరికరాలు బస్సు పెట్టుకొని ఇలా బౌద్ధులు రాయాలు బస్సు వచ్చింది బిడ్డలు బంగారు కార్లు కొనుక్కుంటారు. కానీ 12 ఏళ్ళు ఉద్యాన వ్యక్తి ఈ బస్సు గురించి ఆలోచన చెప్పులు లేకుండా విజ్ఞానంగా మానవంగా నిజాయితీ పరులు ఏదైతే నచ్చింది కాబట్టి వారి సన్నాసాలకు 15 ఒక్కరు కూడా సమకూర్చుంది. అంటే ఈ ప్రాంతం మరి స్వార్థానికి నిర్వహణ స్వార్థ పరులకు పుట్టి నీళ్ళు ఆడు కోళ్ళు తిన్నామా మేఘాడు ఆడినామా పోలీసులు లంచాలు ఇచ్చినామా ఎన్నికల పిల్లలు కూడా భయపడినామా ఇదే కోళ్ళు చేసామా ఒక మంచి ఉండేది కాదు. ఏంటంటే నరసింహనాయుడు ఉంటాడు, ముందేళ్ళ మనోహరుడు ఉంటాడు, 18 మంది దాసులు దోస్తులు అన్ని కూడా ఉంటున్నాడు. మీకు అదే కావాలంటే భవిష్యత్తు అదే కావాలనుకుంటున్నాడు. మీకు మంచులు మాత్రం మంచులు కూడా అనుకోకూడదు. కాబట్టి దయచేసి నరసింహనాయుడు సేవ అన్న మీరు ఎక్కువ ఎంచుకొని అనుకున్నారు. ఎడాల కన్నీరు భక్తులకు తోడేసి ఈరోజు నా నోటి రోజు ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి అదేవిధంగా ముఖ్యమంత్రి ఏమంటే ధైర్యంలో ఇంగ్లీష్ అడిగారు. ఆ సివిల్ కార్మికులకు ఎంతో కూడా అనుగుణంగా కూడా 5 లక్షల అయితే ఒక 5 లక్షల రూపాయల ప్రభుత్వం ముందొచ్చింది. రెండోది అంటే విదేశం చెప్పడం బాధలు కుదురుండవు. మాకు ఎంత నష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎన్ని కన్నీళ్ళు వచ్చినా
కడుపులో ఎంత సుడు తిరిగినా చేసిన సమాధానం. కానీ మీరు కూడా దయచేసి స్ఫూర్తి ఇక్కడ ఈ మాట తెలియవారికి ఆందోళన స్వార్థపడలు కుటుంబంలోనే స్వార్థంగా మార్చవచ్చు. దయచేసి నరసింహనారాయణ రాష్ట్రంలో ఉండడం అదృష్టం. అట్లాంటి వ్యక్తులను ఆలోచన తీసుకునే భవిష్యత్తు కాబట్టి కార్యక్రమాన్ని సమయం వెళ్తాం. ఇక్కడికైతే ఇవ్వగలుగుతున్నాం. 10 నెలల నుంచి రౌడీలు లేవు, కబ్జాలు లేవు, కమిషన్లు లేవు, పార్టీలు లేవు, పోలీసు కేసులు లేవు. ఎవరి భక్తులు వాళ్ళ అర్థం లేదు. ఈ భక్తులు ఒక రౌడీలు అంటే అంబేద్కర్ గారు ఉంటాడు. లేదు చీకటి ఓటు వేలని ఊడ్చులని అట్లా 45 చేసినందుకు వచ్చేది మా ప్రభుత్వమే ఉండేది. నేనే ఓవచ్చింది కాబట్టి ఒక్కొక్కరు రోడ్డు మీద పట్టణించుకోలేదు మాత్రం కానీ పక్క రాష్ట్ర విలేకరులు ఉండేవాళ్ళు. కాబట్టి ఆ రోజు ప్రచారమైన ఆ ప్రభుత్వం అర్థం వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారం, ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగం, వ్యవసాయం చేస్తున్నాడు వ్యవసాయం, ఎవరికి పని వాడు చేస్తున్నాడు. ఇంకొకరి జీవితాలు అడుగుపెట్టిన కూడా 80 రంగాలు దొంగలకు అపకలు బరాబర్ కప్తాని గారికి అంబేద్కర్ చదువుగా కాబట్టి అక్కడక్కడ ఒక్కొక్కరు ప్రజాస్వామ్యంగా ఆడొకడు వేడు అడిగిరిలో దానికి ఆడపడి తుమ్ముతున్నాడు. ఎక్కడెక్కడ తుమ్ముతున్న వల్ల అందరికీ ఉపదేశాలకు అందరికీ పరిష్కారం చూస్తా పనిష్మెంట్ ఇస్తాం. కాబట్టి ఈ ఏకరాజ్యం పడుతుంది. మరి ముఖ్యంగా సోదరుడు ఇట్లాంటి పుట్టినరోజు ఇంకెన్నో సంతోషంగా జరుపుకొని ఆదాయ ఆదర్శం నుండి సేవ ఆత్మ ప్రాంతంలో సమస్య వస్తుంటే లక్ష్మణాయుడు ఆయన ఈ పరికరాన్ని సదాస్కారం ఆధారపడదు. దృష్టిలో రాలేదని మన దేవుడు భార్య ఏదైతే చేస్తామో ఏం చేస్తామో జ్ఞాపకం పెట్టుకుంటాం అన్న. భూమి మీద అన్ని వదిలి పెట్టుకోవడం, భూమి వదిలి పెట్టుకోవడం, బంగారం వదిలి పెట్టుకోవడం, ఆస్తులు వదిలి పెట్టుకోవడం. కానీ పైన మాత్రం సమాధానం చెప్పేది ఒకటిగా దేవుడికి. ఆ సమాధానాన్ని పల్లెకి చేసేవాడు. ఆ పల్లెకాలను చిరస్థాయి ఉంటుంది పైన. ఈ లోకం రాష్ట్రాన్ని ఇక్కడ వదిలి పెట్టుకోవద్దు. కాబట్టి ఇక్కడ ఎంత సేవ చేస్తే పై లోపలంతా మనకు పుణ్యం దాచున్నది. అవి ఎక్కడ ఇబ్బంది పడుతూ పేదలకు సేవ ముఖ్యంగా పేదలకు సేవ మరి ప్రజలు కొద్దిగా జాగ్రత్తలు ఆలోచించి ధర్మాన్ని పట్ల పద్ధతి ఎట్లయితే కేకు కట్టే వస్తూ బర్త్డేలని కేకు కట్టేస్తూ ముఖాలు కూర్చున్నట్టు దాదాపు పూజా పద్ధతి కనుక్కునే ఈరోజు తెలిసింది. కాబట్టి ముందు కూడా వేరే కార్యక్రమాలు కావచ్చు, ఇంకా మా పిల్లల ద్వారా జరుపుకునే కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆడిస్తూ ఈ అత్యధికంగా అత్యధికంగా 32 సార్లు 32 విద్యాసాగర్ గారిని వెలిగిపెట్టి సన్మానం చేయించాలని చెప్పేసి కోరుతున్నాను. చూడండి యూట్యూబ్లో కేసీ నిజామాబాద్ అదేవిధంగా
రుద్ర రామప్రసాద్ సూర సురేష్ చిత్ర భగవాన్ చిత్ర లేవా భగవాన్ సురేష్ రామచంద్రన్ ఒక మనిషిని అనుసరిస్తే ముందు ప్రాణాలు ఉంటాయి ఉంటే తప్పనిసరిగా ఒక మనిషి ముందు పండించు गणेश गुप्ता नवीन ఓకే సార్ ఓకే సార్ నా మహేషమా రెడీ రెడీ ఉపయోగించారు మరియు రాకేష్ రెడ్డి గారు
నరసింహనాయుడు అంటేనే వచ్చిన సభలో ఈరోజు తన 65వ జన్మదిన సందర్భంగా ఈరోజు వందలాదిగా జనాలు తరలి వచ్చి వారు ఒక స్వచ్ఛందంగా రక్తదానం కావచ్చు, లేకపోతే మిగతా విషయాల్లో కావచ్చు, కొన్ని తన చేసిన కార్యక్రమాలు ఈ 25 ఏళ్ళ నుంచి ప్రపంచవ్యాప్తంగా తన ఎంతమందికి అన్ని తన వ్యక్తిగత జీవితాన్ని పనంగా పెట్టి కూడా గల్ఫ్ దేశాలలో మంచి మంచి షేకులతో మాట్లాడి రకరకాల సమస్యల నుంచి జనాలను తీసుకొచ్చి తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కొన్ని వేలాది కుటుంబాలు సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా ఉంటున్నాయంటే దానికి నరసింహనాయుడు అనే సాక్ష్యం. ప్రత్యేకంగా అదే సందర్భంగా ఇట్లాంటి మనుషులు మా ఆర్మూరు నేల మీద ఉండటం మా అదృష్టం. రాజకీయాలు ఏమైనా వ్యక్తులను కూడా గౌరవించాలా, వ్యక్తుల సేవలను గౌరవించాలా. ఈ సేవలను గౌరవిస్తే సమాజంలో ఒక చైతన్యం వచ్చి మేము కూడా ఎంతో కొంత చేయాలి చేతనైందండి కానీ ఒక భావన పెరుగుతుంది. కాబట్టి సమాజంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న కార్యక్రమాల దృష్ట్యా కూడా ప్రత్యేకంగా అన్న గురించి రావాల్సి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చూసిన తర్వాత చాలామంది ఇప్పుడు ఇదంతా సోదరులు ఒక్కొక్కరు 72 సార్లు 48 సార్లు రక్తదానం అంటుంటే మిగతా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దయచేసి ఈరోజు రక్తం చాలా కొరత ఉంది. మీరు రక్తదానం మీద అవగాహన పెంచుకోండి. రకరకాల మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడుతున్న మీ పల్లెలల్లో మీకు ఆరోగ్యం మంచిగా కావాలా. రెండోది ఆరోగ్యంతో పాటు పుణ్యం కూడా దక్కాల. 100 గుళ్ళకి వెళ్ళిన పుణ్యము ఒక్కరోజు రక్తదానం ఇస్తుంది. ఇది మీకు సరిగ్గా నేను చెప్తున్నాను. ఇంతవరకు చెప్పే సన్నాసులు లేరు. కాబట్టి ఇక్కడ నుంచి రక్తదానం చేయండి. ఏకాదశి, తొలి ఏకాదశి ఇట్లా పండుగలు చూసుకొని రక్తదానం చేయండి, బాగుంటుంది. సమాజానికి దేవుడు ఇచ్చిన రక్తం సమాజానికి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చి రుణం తీసుకున్నట్టు ఉంటుంది. ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుపుకోవాలన్నా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనం ముఖ్యమంత్రి బంధువులకు ఇచ్చిన ముఖ్యమంత్రి బంధువులు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి బంధువులు ఏమున్నది ప్రజాస్వామ్యంలో ఆడు దొర ఇడు రెడ్డి, ఆడు దొర ఇడు రెడ్డి. అప్పుడేమో దొరలు దోసుకుంటున్నాడు, ఇప్పుడు రెడ్డిలు దోసుకుంటున్నాడు. ఉన్నది ఏమున్నది ఇలా ప్రజాస్వామ్యం దోసుకునే కార్యక్రమం. దాన్ని ప్రజలంతా తెలుసుకొని ఈరోజు దేశం గురించి ఉన్నది, ధర్మం గురించి ఉన్నది, నిజాయితీ గురించి ఉంది, న్యాయం గురించి ఉందంటే ఒకటే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని ఆదరించడం అలవాటు చేసుకోండి. మీ ఏవైతే హస్తాలతో కమలాలని నొక్కడం నేర్చుకోండి. ఈవీఎం మిషన్లలో ముఖ్యమంత్రిగా సారాన నేత బౌలిన నేత ఎట్లుండి మా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెల్లె టీ కొట్టు నడుపుకుంటున్నది. పెదవల్లారా బుద్ధి తెచ్చుకోండి. ఎట్లున్నారా రాజకీయాలలో సన్నాసులారా, వేల కోట్లు దోసుకుంటా తెలంగాణ ప్రజల ఇట్లా ఎవడాడు ఆ రక్తమని ఇవన్నీ కండక్టర్ అది బీజేపీ అంటే ధర్మం. తిరుపతి లడ్డు విషయంలో నేను చెప్పడం జరిగింది. దయచేసి ఇదొక ముఖ్యమైన వేల రోజు కౌంట్ చేసుకుంటా తిరుమల టీటీడీ టెంపుల్కు 10 కోట్లు వచ్చినాయి, 20 కోట్లు వచ్చినాయి, వందలాది వేలాది కోట్లు మేము స్వచ్ఛందంగా హిందూ భక్తులము, ఐందవ జాతి గురించి మా కలియుగ దైవము, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు హిందూ ప్రజల ఒక ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర ఇట్లాంటి కలంకం జరగడం అది సహించరాని నేరం కింద చెప్పాను. ప్రత్యేకంగా కోర్టులు పెట్టి ప్రత్యేకంగా జైలు కూడా పెట్టి వీళ్ళతో చేత కాకపోతే తాలిబాన్ చట్టాలు తెచ్చి మేము శిక్షిస్తాం. నేనేమన్నాను నిన్న కూడా చెప్పాను అన్ని ప్రధాన మీడియాలలో. ఒకవేళ ఏమున్నది 100,000 కోట్లు ఉన్నప్పుడు సొంతంగా డైరీ పెట్టుకుందాం. ఒక 2,000 ప్రపంచంలో ఉన్న ఒక మేలు జాతి ఆవులను తీసుకొని వచ్చేసి బ్రహ్మాండమైన మంచి క్వాలిటీ ఉన్న ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి తర్వాత ఇంకా హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక ప్రసాదంగా భావించే తిరుపతి లడ్డులు ఇట్లాంటి జరగడం మంచిది కాదు. ఇది జాతికే మంచిది కాదు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చర్యలంటే మళ్ళీ అదే చెప్తున్నా. తాలిబాన్ చట్టాల ప్రకారం ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలా, 24 గంటల జైల్లో పెట్టాలా, ప్రత్యేక కోర్టులు పెట్టాలా. సుమారు ఎట్లయితే ఒక హత్యలు అత్యాచారాలు చేస్తే ఎట్లాంటి శిక్షలు ఉంటాయో అట్లాంటి శిక్షలు అమలు చేయాలి. మీడియా
నిమిషం చూడు ఓకే సార్ కొద్దిగా బ్యాక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. హెచ్కి సిద్ధార్థ నగర్ స్టాఫ్ మేనేజర్ రమేష్ కుమార్ గారు, మిగతా స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా నరసింహ నాయుడు గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. స్టాఫ్ అందరూ కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఒక్కసారి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతమన్నారు. బ్లడ్ బ్యాంకు సంజీవని హాస్పిటల్ తరఫున ప్రతినిధులు నరసింహ నాయుడు గారిని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ కూడా నాయుడు గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. హాస్పిటల్ తరఫున ఈ ప్రజలు వచ్చారు. మీరందరూ కూడా నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఓకే సార్ సదాశివ గారు మాజీ సర్పంచ్ గారు నరసింహారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి నాయుడు గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఫోన్ చేపెట్టుకో పండుకోండి
వచ్చి మాట్లాడండి. శంకర్ గారు, శంకర్ గారు నిమిషం మాట్లాడండి. వచ్చి చిన్నప్పటి సేతులు చెడ్డి రోజులు మీరే నిజామాబాద్కు సంబంధించిన శ్రేయోభిలాషులు లక్ష్మణ్ గారికి వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు నాయుడు గారు. ఓకే శుభాకాంక్షలు. కోటపాటి నరసింహనాయుడు గారు సార్ గారిని మేము ఈరోజు ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో మరి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం ఆరుమూరులోని మామిడిపల్లిలో. దీని ముఖ్య ఉద్దేశము నా జన్మదినం ఈరోజు 65వ పుట్టినరోజు సందర్భంగా మరి సమాజానికి మా వంతుగా మరి మిగతా యువకులను కూడా మరి ప్రోత్సహించి రక్తదానం చేయడం ద్వారా ఒకరు రక్తదానం చేస్తే ముగ్గురికి ప్రాణదానం చేసిన కాబట్టి దీన్ని మేము చేపట్టినాం. ఇది నిరంతరంగా 5వ సంవత్సరము మేము ఈ రక్తదానం ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. ఇప్పటికే వేలాది మందిని మరి ప్రోత్సహించి మరి వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా నిరంతరం రక్తదానం చేయడం, పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం మరి ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఈరోజు కూడా సుమారుగా 100 మంది రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, యువకులు ముఖ్యంగా వారి పుట్టినరోజు కూడా ఈ విధంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ప్రోత్సహించి మరి ఈ విధంగా సమాజ సేవలో వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిని కలిగించాల్సిందిగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా సీనియర్ బీజేపీ నాయకులు న్యాయవాది భూపతి రెడ్డి గారు, మా గురువు గారు, వారు కూడా విచ్చేశారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ఫ్రెండ్స్, నా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా రక్తదానం చేసినటువంటి యువకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. వాళ్ళందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటున్నాను.